వ్లాగ్ని ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నుంచి స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ బుధవారం మార్నింగ్నే ఊరు నుంచి ఇంటికి వచ్చారు. కానీ బుధవారం ఈవినింగ్కి ఆయన మళ్ళీ వేరే ఊరు డ్యూటీకి వెళ్ళాల్సింది ఉంది. ఆయన ట్రైన్లో తినడం కోసం అయితే డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. సో బుధవారం ఆఫ్టర్నూన్ నేను లంచ్ తినడం కంప్లీట్ అయిన తర్వాత 2:30 నుంచి ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. సో ఈరోజు ఈ వ్లాగ్లో నేను డిన్నర్కి ఏమేమి ప్రిపేర్ చేశాను, హస్బెండ్ లేకపోయినా ఇద్దరు పిల్లల్ని ఎలా మేనేజ్ చేసుకున్నాను, వాళ్ళతో టైం ఎలా స్పెండ్ చేశాను, వాళ్ళని ఎలా చదివించాను అన్నది ఈరోజు ఈ వ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుంటాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భవానీ పాఠశాల స్మార్ట్ వే టు లెర్న్. నేను మీ భవానీ. బుధవారం ముందు రోజు చేసిన వీడియోని ఎడిటింగ్ చేసి నేను దాన్ని అప్లోడ్ చేసి లంచ్ తినేసరికి టైం అయితే 2 దాటేసిందండి. సో నేనైతే లంచ్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి ఈ వ్లాగ్ని స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు నేను డిన్నర్లోనికి మా హస్బెండ్కి ట్రైన్లోకి ప్యాక్ చేయాలి కదా, ఆయన అయితే ఈజీగా తీసుకెళ్ళేది పెట్టు అన్నారు. అందుకోసం నేను ఆయనకి చపాతీ చేసి పెడదామని అనుకున్నాను అనమాట. అందుకని చపాతీలోకి కూర కింద పొటాటోస్ని వండుతున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ని, పచ్చిమిర్చిని, పొటాటోస్ని కట్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. వన్స్ ఇవి కట్ చేయడం కంప్లీట్ అయిపోగానే మరొక ప్లేట్లోనికి నేను చపాతీ పిండిని కలపడం స్టార్ట్ చేశాను. మా నలుగురికి జస్ట్ 1 గ్లాస్ చపాతీ పిండి ఫుల్గా తీసుకుంటే సరిపోతుందండి. అందరికీ సమానంగా సరిపోతుంది అనమాట ఇది. సో నేను దీంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకుని చపాతీ పిండి అయితే కలపడం స్టార్ట్ చేశాను. చపాతీ పిండి కలపడం పూర్తవగానే స్కూల్కి వెళ్ళి పిల్లలిద్దరిని ఇంటికి తీసుకొచ్చేసానండి. నెక్స్ట్ అయితే నేను ఇప్పుడు డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుని ఒక దాకా పెట్టుకున్నాను. దాంట్లోకి పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నాను. నెక్స్ట్ అయితే పొటాటోని కూడా యాడ్ చేసుకున్నాను. నేను ఇందులోకి సాల్ట్, పసుపు కూడా ముందే యాడ్ చేస్తానండి. ఇలా యాడ్ చేసి మనం లిడ్ క్లోజ్ పెట్టుకుంటే మనకి గ్యాస్ అనేది తక్కువ అవుతుంది, చక్కగా మగ్గిపోతుంది అనమాట. వాటర్ కూడా ఎక్కువ పట్టదు. సో ఒక పక్కన కూర అవుతూ ఉంటుంది, మరో పక్క అయితే నేను చపాతీకి ఉండలు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను జస్ట్ మా హస్బెండ్ కోసం 4 చపాతీ ఉండలు మాత్రమే చేశాను. రిమైనింగ్ మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను. పిల్లలిద్దరిని కరాటే క్లాస్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మేము అవి చేసుకుని తింటాము. ఒక పక్క నేను చపాతీ ఉండలు చేస్తున్నాను. ఈ లోపల కూర కొంచెం మగ్గింది. దాన్ని ఒకసారి అటు ఇటు కదిపి మళ్ళీ మూత క్లోజ్ చేసుకుని నేనైతే చపాతీలు చేయడం స్టార్ట్ చేశాను. పొటాటోస్, ఆనియన్స్ చక్కగా ఆవిరిలో మగ్గిపోయినాయండి. ఇప్పుడు నేను కొంచెం కారంని యాడ్ చేసుకుంటున్నాను. కారంని యాడ్ చేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసేసి కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేసి పెడితే కారం కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. సో తర్వాత మనకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే కూర అన్నది చక్కగా రెడీ అయిపోతుంది అనమాట. ఈ కూరని చూసుకుంటేనే మరో పక్కన నేను మా హస్బెండ్ కోసం 4 చపాతీలను అయితే రెడీ చేసేసుకున్నాను. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు. ఆయనకి టీ పెట్టమని అడిగారు. అందుకనేసి మరొక స్టవ్ పైన నేను ఆయనకి టీ అయితే పెడుతున్నాను. 1 గ్లాస్ పాలకి 2 స్పూన్ల పంచదార, 2 స్పూన్ల టీ పౌడర్ అయితే వేస్తాను. ఇక్కడ నేను యూజ్ చేసే స్పూన్స్ అయితే చాలా చిన్న స్పూన్స్ అయితే యూజ్ చేస్తానండి. ఒక పక్కన టీ మరుగుతుంది. నెక్స్ట్ నేను ఇందులోకి కారం యాడ్ చేశాను కదా కూరలోనికి. సో కారం కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది. ఈ పక్కన టీ కూడా మరిగిపోయింది. మా హస్బెండ్కి టీని గ్లాస్లో వేసి ఫిల్టర్ చేసేసి అయితే ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇదే స్టవ్ పైన నేను మా హస్బెండ్ కోసం చపాతీలు కాల్చడం అయితే స్టార్ట్ చేశానండి. దసరగా ఉండే ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. అది బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను చపాతీ అయినా దోశలైనా ఆయిల్ అన్నది చిన్న స్పూన్తో యాడ్ చేస్తాను. అంతకు మించి ఎక్కువ ఆయిల్ అయితే నేను అసలు యూజ్ చేయను. సో చపాతీలు అయితే ఆయన జస్ట్ 4 చపాతీలు అయితే ఆయనకి సరిపోతుంది. నాకైతే 2 సరిపోతుంది. పిల్లలకి ఒక్కొక్కడైతే సరిపోతుంది అనమాట. చపాతీ ఎక్కువగా తినలేము మేము.
సో మా హస్బెండ్ కోసం అయితే చపాతీలన్నీ కాల్చేసి సెపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. అవి చల్లారబెడుతున్నాను అనమాట. చపాతీని కాల్చడం కంప్లీట్ అయిపోయింది. సో కూర అయితే చల్లారుతుంది అనేసి మూత తీసి ఇలా పక్కన పెట్టాను. కూర చల్లారే లోపల సింక్లో కొన్ని సామాన్లు ఉన్నాయి. పిల్లల క్యారేజ్ బాక్సెస్, హస్బెండ్వి, ఇప్పుడు టీ పెట్టిన గిన్నెలు ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. సామాన్లు క్లీన్ చేసే లోపల చపాతీలు అలాగే కూర చక్కగా చల్లారిపోయింది. నేను ఇవి యూజ్ అండ్ త్రో కంటైనర్స్లో ప్యాక్ చేస్తున్నాను. ఇవైతే ఆయనకి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కదా, తినడం కంప్లీట్ అయిపోయాక పాడేయచ్చు అనేసి ఇందులో అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇవి ప్యాక్ చేసేసి మా హస్బెండ్కి ఒక పాలిథిన్ కవర్లో పెట్టించేసాను. అవి తినడం కంప్లీట్ అయిపోయాక ఈ కవర్తో సహా ఆయన పాడేస్తారన్నమాట. ఇప్పుడు టైం అయితే 5 o'clock అవుతుందండి. సో మా హస్బెండ్ ఇంక బయలుదేరిపోతున్నారు. ఆయన ఎలాగో వెళ్ళిపోతున్నారు కాబట్టి నన్ను పిల్లల్ని కరాటే క్లాస్ దగ్గర దింపేమని అడిగాను. సో ఇంకా మాకు నడిచే పని ఉండదు కదా, అందుకనేసి మా హస్బెండ్ మమ్మల్ని కరాటే క్లాస్ దగ్గర డ్రాప్ చేసేసి ఆయన రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతారనమాట. మా హస్బెండ్ మమ్మల్ని దింపేసి ఆయన ఇమీడియట్గా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయారండి. ఇక్కడ నేను మనుతో ఖాళీగా కూర్చున్నాను అనేసి టైం వేస్ట్ చేయకుండా మనుని సైట్ వర్డ్స్ని ఎంతవరకు గుర్తున్నాయో అడుగుతున్నాను అనమాట. అయ్యంటే నేను, మై అంటే నాది, నా, మైన్ అంటే నాది, హౌ అంటే ఎలా, వై అంటే ఎందుకు, దే అంటే వాళ్ళు, దిస్ అంటే ఇది, దట్ అంటే వాళ్ళు, అది, వి అంటే మనము, యామ్ అంటే నేను, ఇట్ అంటే ఇది. వెరీ గుడ్. హీ అంటే బాయ్. హీ అంటే వెరీ గుడ్. షీ అంటే ఆమె గర్ల్. చెప్పు. హ్యావ్ అంటే కలిగి ఉంది. ఐ హ్యావ్. షాను వాళ్ళు కరాటే చేస్తుంటే ఇక్కడ మను కూర్చుని చూస్తుంది కదా, సో ఇది కూడా కొన్ని స్టెప్స్ అయితే నేర్చుకుందనమాట. అక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారో ఇక్కడ ఇది నాకు చేసి చూపిస్తుంది. సో క్యూట్గా ఉందనేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీసానండి. ఇక కరాటే క్లాస్ అయిపోయింది, మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. 6:30 అయ్యిందండి. జస్ట్ ఇప్పుడే కరాటే క్లాస్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. కరాటే క్లాస్కి వెళ్ళడానికి అయితే మా హస్బెండ్ దింపేశారు కదా, సో మమ్మల్ని దింపేసి ఆయనే వెళ్ళిపోయారు అనమాట. ఇంక నేను నడుచుకుంటూ వచ్చేసాను పిల్లల్ని తీసుకుని. వస్తూ దారిలో అయితే పిల్లల కోసం ఆరెంజెస్ని తీసుకున్నాను. ఇక నెక్స్ట్ అయితే ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ అది ఏమీ లేదు. ఇంకక్కడ చపాతీ పిండి కలుపుకుని వెళ్ళాను కదా, ఇంకా చపాతీ చేసుకుని తినేస్తే సరిపోతుంది అనమాట. ఇంటికి వచ్చి రాగానే చపాతీ పిండి ఉంది కదా, అలాగే కూర కూడా వండుకుని వెళ్ళిపోయాను కదా, త్వరగా చపాతీలు చేసేసి పిల్లలిద్దరికీ తినిపించేసి నేను కూడా చపాతీలు తినేసాను. అలాగే మార్నింగ్ కొంచెం రాగి జావ కాసాను అనమాట, అది మిగిలిపోయిందండి. అందుకనేసి పిల్లలకి ఆ రాగి జావ కూడా తాగిస్తున్నాను. తినడము తాగడాలు పూర్తయిన తర్వాత పిల్లలిద్దరిని చదివించడం స్టార్ట్ చేశాను. పిల్లలకి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా, సో ఇప్పటి నుంచి హోంవర్క్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు టీచర్స్. షానుకైతే 5 సబ్జెక్టులు ఉంటాయి, చాలా టైం పడుతుంది దానికి హోంవర్క్స్ కంప్లీట్ చేయడానికి. మనుకైతే జస్ట్ 1 సబ్జెక్టే త్వరగానే కంప్లీట్ అయిపోతుంది. అవర్ హెల్పర్స్ హెల్ప్ దీస్ పీపుల్ రీచ్ దేర్ వర్క్ ప్లేస్. హూ ఈజ్ హీ? He is gardener. Who is he? He policeman. Policeman. ఇతను ఫైర్మ్యాన్. ఇక్కడ మంటలవి వస్తే ఫైర్ స్టేషన్లో వర్క్ చేసే మ్యాన్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ దిస్ ప్లేస్? పోలీస్ స్టేషన్. నెక్స్ట్, హూ ఈజ్ హీ?
Airplane man. ఏరోప్లేన్ మ్యానే. Airplane man. నెక్స్ట్ హూ ఈజ్ ఈ? Daughter. డాక్టర్. హూ ఇస్ షీ? Teacher. టీచర్. ఇప్పుడు నువ్వేం చేయాలి చెప్పనా, ఈ పర్సన్స్ అందరికీ వాళ్ళు ఎక్కడెక్కడ పనులు చేస్తారో ఆ ప్లేసెస్కి తీసుకెళ్ళాలి. పోలీస్ ఎక్కడ పని చేస్తాడో? పోలీస్ ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్. వెరీ గుడ్. పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి అంకుల్ని ఇలా తీసుకొచ్చేయాలి. ఓకేనా? గార్డెనర్ ఎక్కడ వర్క్ చేస్తారు? గార్డెన్లో వర్క్ చేస్తారు. గార్డెన్ దగ్గరికి తీసుకెళ్ళిపో. ఇలా. వెరీ గుడ్. టైం అయితే 9 o'clock అవుతుందండి. పిల్లల కోసం ఇంకా నేను పాలు వేడి చేస్తున్నాను అనమాట. సో పిల్లలకి పాలు తాగిచ్చి నేను కూడా పాలు తాగేస్తాను. పాలు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మేగడ కడుతుంది కదా, ఆ మేగడ మొత్తాన్ని నేను ఇలా తీసి గిన్నెలో వేసి దీంట్లో పంచదార వేసి అయితే షానుకి ఇస్తాను. షానుకి ఇలా తినడం చాలా ఇష్టము. నా చిన్నప్పుడు నేను కూడా ఇలాగే తినేదాన్ని, నాకు చాలా ఇష్టము. షాను లేకపోతే నేనే తినేస్తాను అనమాట ఈ మేగడ్ని. ఇక నెక్స్ట్ అయితే షాను మనుని ఆల్మోస్ట్ 2 hours నుంచి చదివిస్తున్నాను. ఇంకా చదువుతున్నారు అనమాట. ఇంకా లాస్ట్కి వచ్చేసింది వాళ్ళ హోంవర్క్స్ అన్నీ. మనుకైతే ఏమీ హోంవర్క్స్ లేవు, జస్ట్ నార్మల్గా ఇలాగా ఆల్ఫాబెట్స్ నెంబర్స్ని రాయమంటే మను రాస్తుందనమాట. షానుకి అయితే హోంవర్క్స్ ఇంకా లాస్ట్ హోంవర్క్ కంప్లీట్ అయిపోతుంది. టైం అయితే 9 అయిపోతుంది. ఇంకా పిల్లలిద్దరికి పాలు తాగిచ్చేసి నేను తాగేసి ఇంకా పడుకోవాలి. పాలల్లో మేగడ నేను తీసి నెయ్యి అలాంటివి ఏమీ చేయనండి. షానుకి ఇలా ఇచ్చేస్తాను. పాల మేగడలో వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుందంట, అది పిల్లలకి చాలా మంచిదంటండి. అందుకని షాను కలిస్తాను. షాను తినకపోతే నేను తినేస్తాను అనమాట. నెక్స్ట్ ఇంకా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మర్చిపోకుండా చేయాల్సిన పని ఏంటంటే పిల్లల కోసం డ్రై ఫ్రూట్స్ని నానబెట్టడం. ఇలా ఆల్మండ్స్ని అలాగే ఖర్జూర పళ్ళని ఇలా నానబెట్టేస్తానండి. ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసుకుని అప్పుడు నానబెడతాను అనమాట. సో వీటి పైన ఎలాంటి దుమ్ము పురుగులు పడకుండా మూతలైతే క్లోజ్ చేసుకుని పెట్టుకుంటాను. అయితే 9:10 అవుతుందండి. ఇంకా పిల్లలకైతే నిద్ర వచ్చేస్తుంది అనమాట. సో వాళ్ళకి కథలు చెప్తూ వాళ్ళని పడుకోబెట్టేస్తాను. సో ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి నా ఛానల్లో రిమైనింగ్ వీడియోస్ని కూడా చూసి మీకు నచ్చితే కనుక ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవడానికి ట్రై చేయండి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. బాయ్. అమ్మ బాయ్ చెప్పండి అందరికీ. Bye. Good night. బాయ్. గుడ్ నైట్.